ఇప్పుడు పూర్ణ భూతకాలం గురించి తెలుసుకుందాం. సామాన్య భూతకాలము, ఆసన్న భూతకాలం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పూర్ణ భూతకాలం అంటే ఏంటో తెలుసుకుందాం. పేరులోనే ఉంది పూర్ణ అని. పూర్ణ భూతకాలం హిందీలో మనం ఏం చెప్తామంటే క్రియా से यह मालूम होता है कि काम समाप्त होकर बहुत समय हो गया है. మనకి పని పూర్తయి చాలా సమయమైనట్లుగా తెలియజేస్తుంది. ఆసన్న భూతకాలం ఏమనుకున్నాం, చాలా తక్కువ సమయానికి ముందు పూర్తయినట్లు తెలిసేది ఆసన్న భూతకాలం. ఇప్పుడు పని పూర్తయి చాలా కాలం అయింది, చాలా సమయం గడిచిపోయింది, అందువలన దీన్ని పూర్ణ భూతకాలం అన్నారు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇంగ్లీష్లో దీనికి భూతకాలము 4 వరకు, సందిగ్ధ భూతకాలం వరకు అన్ని నియమాలు ఇవే. సామాన్య భూతకాలములో ఉన్నటువంటి ఆ ఏ ఈ ఈలకి థా, థే, థి, థి ఇవి చేరిస్తే పూర్ణ భూతకాలిక రూపం ఏర్పడుతుంది. థా అంటే ఉంటిని, ఉండెను. థి అంటే స్త్రీలింగం, అదే అర్థం. థే అంటే ఉండిరి, ఉంటిమి, స్త్రీలింగంలో కూడా అదే అర్థం. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. అంటే సామాన్య భూతకాలిక వాక్యాలకి కర్త కానీ కర్మ కానీ వాడి యొక్క లింగ వచనాలను అనుసరించి ఇవి చేర్చాలి. రామ్ చల్ అని పెట్టాను, ఇది అకర్మక్రియ కాబట్టి. అకర్మక్రియ కాబట్టి నే రాకూడదు. కర్త ఏదైతే ఉందో దాని యొక్క లింగ వచనాలను అనుసరించి క్రియ మారాలి. కర్త పుల్లింగ వచ్చినప్పుడు ఆ చేర్చాలి కాబట్టి చల్ ప్లస్ ఆ, చల థా. రాముడు నడచి యుండెను. ఇప్పుడు అది ఎప్పుడు రామ్ చలాత, రాముడు నడచి యుండెను. అలాగే సీత చలీతి, వే చలేతే, వే చలీతి. ఇది సర్వనామాలు బహువచనం, స్త్రీలింగ ఏకవచనం, పుల్లింగ ఏకవచనం. అంటే అకర్మక క్రియలో నే ప్రత్యయం రాదు కాబట్టి కర్మ యొక్క లింగ వచనాల నుంచి మారుకోకుండా కర్త యొక్క లింగ వచనాల నుంచే మారుతుంది. కర్త మనం ఏది పెట్టుకుంటే నామవాచకం అయితే నామవాచకం, సర్వనామం అయితే దీంట్లో మై అని పెట్టామనుకోండి, మై అనేటటువంటిది ఏకవచనం కాబట్టి ఏకవచనానికి ఏమైతే ఉందో అదే వస్తుంది, మై చలాత. అదే మై స్త్రీలింగం అనుకోండి, చలీతి. తుమ్ము వచ్చింది అనుకోండి, చలేతే. వహ చలాత, అతడు నడిచి ఉండేను. వహ చలీతి, ఆమె నడిచి ఉండేను. హం చలేతే, మేము నడిచి ఉంటిమి. కౌన్ చలేతే, ఎవరు నడిచి ఉండిరి అంటే ఒక చల్ల అనే దాన్ని మాత్రమే తీసుకున్నప్పుడు ఈ చల్ల బదులు ఇంకేమైనా పెట్టవచ్చు. బైట్, గయా, పోనీ గయా జా తీసుకుందాం. రామ్ గయాథ, గయాథ అంటే వెళ్ళి ఉండెను. రామ్ ఇదే పెట్టుకున్నాం. ఈ చల్ల బదులు ఏం చేసాం, గయా పెట్టాం. రామ్ గయాథ. చేత గయీతి, వే గయేతే, వే స్త్రీలింగం అయితే గయీథి. మై గయాథ, మై స్త్రీలింగం అయితే గయీథి. అంటే చివర వచ్చేసరికి థా, థే, థి అనేది వచ్చింది అంటే అది పూర్ణ భూతకాలం. అపూర్ణ భూతకాలంలో కూడా థా, థే, థీలు వస్తాయి, కానీ భూతకాలిక కృదంతాలతో రావవి. ఇది భూతకాలిక కృదంతాలు కలిగి ఉండి దాని తర్వాత థా, థే, థీలు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఇక్కడ కర్తను, ఎందుకంటే అకర్మక్రియ కాబట్టి ఇవన్నీ కర్తలు కాబట్టి కర్తలు అనుసరించి యహ్ కానీ వే కానీ ఏదైనా కర్తృప్రయోగము అని చెప్పి అనుకున్నాను దీన్ని. అదే కర్మను అనుసరించి ఉందనుకోండి సకర్మక క్రియ, అప్పుడు ఖచ్చితంగా నేప్రత్యయం రావాలి. నేప్రత్యయం వస్తే అప్పుడు కూడా పుల్లింగ ఏకవచనం ఉంటుంది, పుల్లింగ బహువచనం ఉంటుంది, స్త్రీలింగ ఏకవచనం ఉంటుంది, స్త్రీలింగ బహువచనం ఉంటుంది. ఇప్పుడు సకర్మక క్రియ గురించి చూద్దాం. ఇప్పుడు సకర్మక క్రియతో వాక్యాలు నిర్మిద్దాం. ఇదే రామ్, సీత, ఏ, వే, మే అనేవాడిని చూద్దాం. రామ్ అని పెడదాం. రామ్. ఇంతకుముందు మనం 4 క్రియల్లో మార్పు వస్తుందని చెప్పుకున్నాం.
పుల్లింగ ఏకవచనం, పుల్లింగ బహువచనం, స్త్రీలింగ ఏకవచనం, స్త్రీలింగ బహువచనంలో ఇలా అలా మార్పు వస్తుందనేది చూసాం. వాటిలో ఆ క్రియ తీసుకుందాం. ఒకటి దే అని పెట్టాను అనుకోండి. రామ్, దే అనేటటువంటి సకర్మ క్రియ, రామ్ అనేటువంటిది పుంలింగ ఏకవచనం కాబట్టి దీనికి నేజార్చాలి. నేజార్చామంటే కర్మ లేదు కాబట్టి ఆజార్చాలి. దే ప్లస్ ఆ ఏమనుకున్నాం, దియా అనుకున్నాం. రామ్నే దియా, ఎందుకని ఇక్కడ కర్మ లేదు. ఇప్పుడు కర్మ పెడతాను. రామ్ రోటీ ది, దే అని పెట్టాను. రామ్ అనే దానికి నేజార్చడం వలన రామ్ యొక్క లింగ వచనాలు అనుసరించి మారదు. రోటీ స్త్రీలింగం, స్త్రీలింగం ఏకవచనం కాబట్టి స్త్రీలింగ ఏకవచనం వచ్చినప్పుడు ఈ రావాలి. ఇక్కడ దే ప్లస్ ఈ, ది, రామ్నే రోటీ ది, ఇవి సామాన్య భౌతకాలిక రూపాలు. దీనికి ఇప్పుడు థా చేర్చామనుకోండి, రామ్నే దియా థా. ఇక్కడికి వచ్చింది అనుకోండి, రామ్నే రోటీ ది థీ. రాముడు ఇచ్చి ఉండెను, రాముడు రొట్టి ఇచ్చి ఉండెను. అంటే దీ మీద స్త్రీలింగంతో ఇంతకుముందు మనం ప్రయోగాలు ఏం చెప్పలేదు, అనుమానం వస్తుందని చెప్పేసి ఇప్పుడు రామ్ మీదే చెప్తున్నాం. అలాగే మళ్ళీ రామ్ అనేటటువంటిది పెడదాం. నే రోటీయే పెట్టాను, లే అనేటటువంటిది పెట్టాను. రామ్నే రోటీ, లే ప్లస్ ఈ ఏమవ్వాలి మనకి, లీ అవ్వాలి. రామ్నే రోటీ లీ, ఇది సామాన్య భౌతికాల రూపం. దానికి తీ చేర్చామనుకోండి, లీ థీ, ఇది పూర్ణ భౌతికాలం. అలాగే రామ్నే చాయ్ పీ అని పెట్టాను. రామ్ అనే దానికి నేజార్చడం వలన చాయ్ అనేది కర్మ, చాయ్ అనేది స్త్రీలింగం కాబట్టి ఇక్కడ పీ అనే వచ్చింది. పీ ప్లస్ ఈ, పీ ప్లస్ తీ, పీథి. రాముడు తేనీరు అంటే టీ త్రాగి ఉండెను. అలాగే రామ్నే మళ్ళీ ఇంకోటి మారుస్తున్నాను. రామ్నే కోషిష్ అని పెట్టాను. కోషిష్ అనేది స్త్రీలింగం. కీ, దీన్ని తీ చేర్చాను, కీథి. రాముడు ప్రయత్నము చేసి ఉండెను అంటే నేను మొన్న సామాన్య భౌతికాలం సకర్మ క్రియలో 4 క్రియలకి భౌతకాలిక కృదంతాలు చేరిస్తే ఏమైతే వస్తాయో వాటి మార్పు రాసున్నాను. అదే ఇక్కడ బహువచనంలో పెట్టామనుకోండి, రామ్నే దోఫల్ ఖాయేతే. ఇక్కడ దోఫల్ అనేది పుల్లింగ బహువచనం కాబట్టి ఏ వచ్చింది కాబట్టి తే వచ్చింది. ఇక్కడ ఏవి కూడా కర్త యొక్క లింగ వచనాలను అనుసరించి మాత్రం మారలేదు. ఇవన్నీ పెట్టినవన్నీ కూడా కర్మలన్నీ కూడా రోటీ స్త్రీలింగం, ఛాయ్ స్త్రీలింగం, కోషి స్త్రీలింగం. ఈ కర్మ యొక్క లింగ వచనాల నుంచి దే దీగా మారింది, లే లీగా మారింది, పీ పీగా మారింది, కర్కీగా మారింది. ఇక్కడికి వచ్చేసరికి దోఫల్ అనేది పుంలింగ బహువచనం. ఇక్కడ కర్మ లేదు కాబట్టి రామ్నే దియాథ అన్నాం. ఇక్కడ రామ్నే దోఫల్ ఖాయేథే. అప్పుడు ఇక్కడ రామ్నే దోఫల్ ఇదే ఉంచుదాం, దియేథే. రాముడు 2 పండ్లు ఇచ్చి ఉండెను. ఇక్కడ ఫల్ అనేది ఖా అనే క్రియతో పెట్టాం, ఇక్కడ దే అనే క్రియతో పెట్టాం. దే అనేటటువంటి దిచ్చు కాబట్టి దాంట్లో దేలో దియగా మారుతుంది కాబట్టి ఇక్కడ దోఫల్ ఉంది కాబట్టి దియేథే పెట్టాం. అలాగే రామ్ లే పెట్టాం అనుకోండి, రామ్నే దోఫల్ లియేథే. ఇక్కడ దోఫల్ కాబట్టి ఇక్కడ తే వచ్చింది. ఎందుకని ఇక్కడ చెప్పింది అదే. ఈ రోటీ బదులు ఇక్కడ ఏం చెప్పిన కాఫీ ఛాయ్ తీసేసి దూది పెట్టాను అనుకోండి, దూది పియాథా. ఇక్కడ కోషిష్ కాకుండా ఇంకేదైనా పెట్టాను అనుకోండి, కర్రని కామ్ పెట్టామనుకోండి, కామ్ కియాథా. రామ్నే కామ్ కియాథా. కామ్ అనేది పుల్లింగం
కానీ ఇక్కడ కోషి స్త్రీలింగం కాబట్టి కీథి, ఛాయ్ స్త్రీలింగం కాబట్టి పీథి, రోటీ స్త్రీలింగం కాబట్టి లీథి. అంటే రాము పొదిలిగ్గా సీతను పెట్టినా, సర్వనామం పెట్టినా, మైనే పెట్టినా, తుమ్నే పెట్టినా, ఉసినే పెట్టినా, ఉన్హోనే పెట్టినా, కిస్నే పెట్టిన కిస్నే కాయా థా, ఎవరు తిని ఉండిరి, కిస్నే దియా థా, ఎవరు ఇచ్చి ఉండిరి, కిస్నే దియే థే, ఎవరు ఇచ్చి ఉండిరి, ఫల్ అన్నమాట, దో ఫల్. ఈ విధంగా సకర్మక క్రియకు వచ్చేసరికి కేవలము నే ప్రత్యయం రావటం చేత కర్మ యొక్క లింగ వచనాలను అనుసరించి మాత్రమే మారుతుంది. ఇక్కడికి వచ్చేసరికి అకర్మ క్రియ కాబట్టి కర్తకి నే ప్రత్యయం రాదు కాబట్టి కర్త యొక్క లింగ వచనాలను అనుసరించి ఇక్కడ తా, ఆ, థా, ఏ, థే, ఈ, థి, ఈ, థి అలా మారినాయి. అంటే ఇప్పుడు మనకి సకర్మ క్రియతోనూ పూర్ణభూతకాలంలో రాశాం, సకర్మ క్రియతోనూ పూర్ణభూతకాలంలో రాశాం. ఇప్పుడు తా మీద ఒక విశేష ప్రయోగం ఉంది. అంటే ఏ క్రియ లేకుండా తాని తా, తే, తీలు ఉపయోగించి ఎలా రాయాలనేది తర్వాత నెక్స్ట్ క్లాసులో సందిగ్ధ భూతకాలంలో మీకు వివరిస్తాను అది. Thank you for watching this lesson. Don't forget to like and share this video, and subscribe to our channel for more educational content.